తినేది కాదు కదా ఇది. అవునే, ఇది కూడా తింటారమ్మా. తింటారమ్మా. అవునే, సరే నువ్వు తినేను పోతా ఇప్పుడు చెట్టు దగ్గరికి. మెల్లగా 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 షేక్ చేయొద్దు, షేక్ చేయొద్దు. దీనికి హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిల్ప. ఈరోజు అయితే నేను మా గొర్రెల హోమ్ టూర్ అయితే చూపించేస్తాను. ఒకసారి వచ్చేయండి, వచ్చేసిరి ఫస్ట్ చూపిద్దాం. ఇగోండి ఇలా, ఇది గొర్రెలకే సప్ప అన్నమాట. ఇగోండి ఇలా గొర్రెలు మనము పారము గొర్రెలు మేపాలంటే ఇలా ఒక షెడ్ తయారు చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చి గొర్రెలు ఇంత చిన్న వేసుకొని వస్తాం అన్నమాట. ఇవి స్టార్టింగ్ ఎంత సురి? ఇవి 6000 ఒక్కొక్కటి. వీటికి జొన్నలు అన్ని మనవే. జొన్నలు సప్ప చాలా జొన్నలు పెట్టి పెద్దగా చేసి 10,000 12,000 పోతాయండి. 3 నెలలకే పెద్దగా అయిపోతాయి అన్నమాట. కోళ్ళు కూడా అమ్మ వాళ్ళు సాగుతున్నారు అనమాట. ఆ సైడ్ కూడా ఉంది షెడ్. ఇగోండి ఇది ఇది మిషన్. ఇగో సిరి చూపించి, ఇట్లా నాకు చూపించండి, వాడు చూపిస్తున్నారు. సరే చూపి. ఇగో ఈ మిషన్ వచ్చి సప్పు కట్ చేసే మిషన్. ఇది 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 రా సూరి, ఇది నిలబడుతురా. ఈ మిషన్ ఎంత సూరి? ఇది 25 అంట. 25,000 అంట ఇది. ఇదైతే సప్పు కట్ చేసి నీట్ గా గొర్రెలకి వేస్తాం అనమాట. ఇది ఇగోండి కోడి కూడా పదికేసాం గుడ్లది. కోడ అమ్మ అయితే కోడి పదిగేసింది. ఓయమ్మ అది కరిసే కట్లుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చి బూస. ఇది కూడా గొర్రెలకే. చూపిస్తుంది. అవునా, కోల్డ్ ఫీడ్ అంట, ఏదో కోల్డ్ ఫీడ్ అంట, మనకు తెలియదు, అందుకే భూష అనుకున్నా. ఇగోండి జొన్లు కూడా, ఈ జొన్లు గొర్రెలకి వేస్తారు. ఇవన్నీ ఫుడ్ పెట్టినాం అనుకో 3 months. మీరు గిని కొంచెం ప్లేస్ ఉండి మీరు ఇలా షెడ్ వేసుకొని గొర్రెలు 3,000 4,000 చిన్న గొర్రెలు 10-20 తెచ్చుకొని మనము ఇది బిజినెస్ చేసామనుకో బాగా లాభం వస్తుందండి. ఒక 3 నెలలకే మీకు 1 lakh 2 lakhs కూడా వస్తుంది. మనము మేపే కొద్ది ఇవి. ఈ బిజినెస్ అయితే బాగా మా అన్న అయితే బాగా రన్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ సైడ్ కూడా మేము ఉంది షెడ్, చూపించేస్తాం రండి రా. ఇది కూడా అండి, దీంట్లో 2 ఆవులు ఉంటాయి. ఇంకా ఫ్యూచర్ లో దీన్ని కూడా మేము గొర్రెల షెడ్ గా చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఈ బిజినెస్ అయితే చాలా బాగుందండి. సింపుల్ గా విలేజ్ లో ఉండే వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నయ్య అయితే చిన్న ఒక 10 గొర్రెలు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే కొంచెం, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సరే గొర్రెలు? 30 గొర్రెలు ఉన్నాయండి. ఇప్పుడు స్టార్టింగ్ గా నిన్న మొన్న తెచ్చారు. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇది చూడండి, ఇంకా ఇదంతా మాదే ప్లేస్. చూద్దురండి. ఇక్కడే ఫుడ్ అదే అండి, సప్ప పెంచుతాం అనమాట. సప్ప ఇగోండి, సప్ప కూడా ఇక్కడే వేస్తారు మా నాన్నగారు. చేన్లో కూడా ఉంటుంది సప్ప, ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి లేదు, అక్కడైతే సప్పు ఉందన్నమాట. ఇగోండి ఇదంతా మాదే. చూపించిసిరి. ఇగోండి ఇదంతా మందే అన్నమాట. ఈ ప్లేస్ అంతా మందే, చాలా ఉంది. ఇక్కడ చూపిసిరి. ఈ ప్లేస్ అంతా అమ్మ వాళ్ళదే. ఇక్కడ కూడా మనం ఏదైనా ఇట్లా రేకుల సెట్ వేసుకొని ఇంకా చాలా అమౌంట్ ఉంటే మనం అలా బిజినెస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఆవులకి సప్ప, ఇది వామ్ అనమాట, గెడ్డామ అంటారు కదా అది. చూడండి ఈ చెట్లు అయితే గసగస చెట్లు చాలా బాగున్నాయి. మా అమ్మ మా తమ్ముడు అండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. చూడండి ఎంత గుంపుగా ఉన్నాయో, పదులు చెట్లు. ఇక్కడ ఏమన్నా పాములు వచ్చినా కూడా ఇది లేదు, అందుకే ఇక్కడంతా క్లీన్ చేస్తాం అన్నమాట. క్లీన్ చేస్తారంతా.
చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇది కరివేపాకు చెట్టు. అక్కడ గూడు ఉంది చూడండి. ఇది నిమ్మకాయ చెట్టు. ఎలకలు కూడా అంటాం కదా, ఏం కూడా ఎలుకలు కూడా. ఇది నిమ్మకాయ చెట్టు చూడండి. నిమ్మకాయ కూడా కాసింది, ఏమంటే ఒక్కటే కాసింది. అందుకే ఇప్పుడు చిగురు రావాలని అందరూ పీకేస్తున్నారు ఆకులన్నీ. మళ్ళీ ఆకులు ఎందుకు పీకినారు అనొద్దండి, చిగురు రావాలని. హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఎదిగినా ఎదిగి ఉండాలని మా అమ్మని చూసి నేర్చుకోండి. చూడండి మా అమ్మ ఏం చేస్తా ఉందో. మా అమ్మని ఉదాహరణగా తీసుకోండి మీరు. చూడండి మా అమ్మ ఎంతో కష్టపడి ఎత్తుతాంది. మా అమ్మకి అలవాటు లేదు కానీ అలవాటు